పిన్నితో అలా మొదలయ్యింది. ఈ కథలో హీరోయిన్ మా స్వప్న పిన్ని అంటే అమ్మ వాళ్ళ చెల్లి. తన ఏజ్ 32. చూడ్డానికి తెల్లగా, బొద్దుగా, కొంచెం పొట్టిగా ఉంటుంది. కానీ సైజులు మాత్రం అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఆమెను చూడగానే ఎవరికైనా ఇట్టే కోరికలు కలుగుతాయి. ఇక డైరెక్ట్‌గా కథలోకి వెళ్దాము. మా బాబాయ్ మేస్త్రి పని చేస్తారు. ఆయన కాంట్రాక్ట్ పనులకు పక్క జిల్లాలకు కూలీ మనుషులను తీసుకువెళ్లి 2 నెలలకొకసారి వచ్చేవారు. మా పిన్నికి 2 పిల్లలు. వాళ్ళ చదువు కోసం పిన్ని ఇంటి దగ్గరే ఉండేది. మా ఇంటికి పిన్ని వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలో ఉంటుంది. బాబాయ్ ఇంటి దగ్గర లేని టైంలో నేను పిన్నికి తోడుగా ఉండడానికి వాళ్ళ ఇంటి దగ్గరే పడుకునేవాణ్ణి. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మొదట్లో నాకు పిన్నికి మధ్య ఎలాంటి అభిప్రాయాలు ఉండేవి కావు. ప్రతిరోజు మా ఇంట్లో డిన్నర్ చేసుకుని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లి హాల్‌లో పడుకునేవాణ్ణి. పిన్ని ఇంకా పిల్లలు లోపట బెడ్‌రూమ్‌లో పడుకునేవారు. నేను హాల్‌లో పడుకొని మొబైల్‌లో వీడియోస్ చూస్తూ నిద్రపోయేవాణ్ణి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మిడ్‌నైట్ నేను మొబైల్‌లో వీడియోస్ చూస్తున్నాను. పిన్ని బయటికి వచ్చి నా పక్కనే నిలబడి నన్ను అలా ఎంతసేపటి నుంచి చూస్తుందో నాకు తెలియదు. నేను వీడియోలు చూడ్డం ఆపేసి వాష్‌రూమ్‌కి వెళ్దాం అని పైకి లేచాను. ఇంకా అంతే పక్కన పిన్ని నిలబడి ఉంది. నేను ఒక్కసారిగా షాకయ్యాను. పిన్ని ఏమీ అనకుండా నా చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. నేను ఏమీ అనలేక అలానే పడుకున్నాను. ఉదయం లేవగానే పిన్ని ఫోన్ ఇవ్వమని అడిగాను. వచ్చి మీ అమ్మకే ఇస్తాను నువ్వు వెళ్ళు అని అంది. అప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. ప్లీజ్ పిన్ని ఇంకా ఎప్పుడు అలాంటి వీడియోలు చూడను అని చెప్పా. కానీ పిన్ని ఏమీ చెప్పట్లేదు. సరేలే ఏదైతే అదయ్యిందని నేను ఇంటికి వచ్చి త్వరగా రెడీ అయ్యి కాలేజ్‌కి వెళ్ళిపోయాను. సాయంత్రం ఇంటికి వచ్చి అంతా వెతికినాను కానీ ఎక్కడా ఫోన్ కనిపించలేదు. అంటే పిన్ని ఇంకా అమ్మకి చెప్పలేదు అని అనుకున్నాను. మళ్ళీ రాత్రి పడుకోవడానికి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏంటి ఈరోజు తొందరగా వచ్చావు అని అంది పిన్ని. ఏమి లేదు పిన్ని అన్నాను. ఏంటి ముఖమంతా అలా ఉంది? ఏమైంది అని అడిగింది. ఏం లేదు పిన్ని నార్మల్‌గానే ఉన్నా అని అన్నాను. తిన్నావా అని అడిగింది. లేదు ఇంకా తినలేదు అని చెప్పాను. సరే వచ్చి కూర్చో అన్నం పెడతాను అని చెప్పింది పిన్ని. నాకు అన్నం వద్దు పిన్ని. నా మొబైల్ నాకు ఇవ్వు ప్లీజ్ అని అడిగాను. సరే ఇస్తానులే. ముందు వచ్చి తిను అని చెప్పింది. సరే అని వెళ్లి తిన్నాను. భోజనం చేసిన తర్వాత కాసేపటికి ఏంటి ఈ పనులు? అలాంటి వీడియోస్ చూడ్డం తప్పు కదా అని చెప్పింది. అవును ఇంకా ఎప్పుడు అలాంటివి చూడను పిన్ని అని అన్నాను. సరే అని అంది. నేనుండి అమ్మకి కూడా ఈ విషయం చెప్పకు పిన్ని అని అన్నాను. సరే చెప్పను కానీ నాకు ప్రామిస్ చెయ్యి. ఇక నుంచి అలాంటి వీడియోస్ చూడనని. దాని బదులు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో నీ ఫీలింగ్స్ పంచుకో. అంతేకాని ఇలా వీడియోలు చూస్తే ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంది. నేనుండి నాకు ఎవరు అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు అని అన్నాను. సరే అయితే ఇప్పటినుంచి నాతో షేర్ చేసుకో. నన్నే ఫ్రెండ్‌లాగా అనుకో అని చెప్పింది. సరే పిన్ని అని అప్పటినుంచి మేము ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాము. వేరే వాళ్ళ అఫైర్స్ గురించి మాట్లాడుకోవడం, అలా ఏవేవో చెప్పుకోవడం లాంటివి చేసేవాళ్ళం. పిన్ని వాళ్ళ పిల్లలకి దసరా సెలవులిచ్చారు. వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఇంట్లో పిన్ని ఒక్కతే ఉంటుంది. నేను ప్రతిరోజులానే వెళ్లి హాల్‌లో పడుకున్నాను. పిన్ని లోపట బెడ్‌పై పడుకుంది. ఒక మధ్యరాత్రి చలి స్టార్ట్ అయ్యింది. పిన్ని ఉండి లోపల వచ్చి పడుకో బయట చలిగా ఉంది అని అంది. నేను సరే అని లోపలికి వెళ్లి పిన్ని పక్కనే పడుకున్నా. అలా రోజు ఇద్దరం కలిసి మొబైల్‌లో మూవీస్ చూస్తూ పడుకునేవాళ్ళం. నిద్రలో పిన్ని నాపై చెయ్యి వేసేది, కాలు వేసేది. ఒక్కోసారి నన్ను గట్టిగా హత్తుకునేది. అప్పటి వరకు నాకు పిన్నిపై ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి కావు. కానీ పిన్ని అలా ఉన్నప్పటి నుండి నాలోని ఏవేవో ఆలోచనలు, తెలియని కోరికలు కలగడం మొదలయ్యాయి. ఒకరోజు పిన్నికి ఫుల్లుగా ఫీవర్ వచ్చింది. నైట్ చలికి బాగా వణుకుతుంది. నేనుండి పిన్ని హాస్పిటల్‌కి వెళ్దామా అని అడిగాను. ఈ టైంలో వద్దులే అని అంది. మరి ఇప్పుడు ఎలా అని అన్నాను. పిన్ని వెళ్లి తడిగుడ్డ తెచ్చి ఇవ్వు తూర్చుకుంటాను అని అన్నది. నేను సరే అని తెచ్చి కొంచెం చేతులు, కాళ్ళు, మొహం తుడిచాను. ఇంకా అలానే పడుకున్నాను. కాసేపటికి పిన్ని వచ్చి నన్ను గట్టిగా హత్తుకొని వణుకుతూ పడుకుంది. పిన్ని బాడీ మొత్తం కాలిపోతుంది. నేను సరేలే అనుకుని తడిగుడ్డతో తన బాడీ మొత్తం తుడిచి తన పక్కనే పడుకున్నాను. పిన్నికి కొంచెం ముందే మెలుకువ వచ్చింది. అప్పటికి నేను, పిన్ని ఒకరి కౌగిల్లో ఒకరం ఉన్నాము. పిన్ని లేచి, "ఒరేయ్ లేయ్! ఏమి చేశావు నన్ను? ఇలా బట్టలు లేకుండా? నిజం చెప్పు రాత్రి నువ్వు నన్ను ఏమి చెయ్యలేదుగా" అని అడిగింది. నేను "అలా ఏమీ జరగలేదు పిన్ని" అని అన్నాను. "అయితే నా చీర ఎందుకు పక్కన ఉంది" అని అన్నది. "రాత్రి తడిగుడ్డతో తూడ్చేటప్పుడు నేనే తీశాను" అని అన్నాను. "అలా చేయడం తప్పు కదా" అని అంది. నేను "సారీ పిన్ని, నువ్వు జ్వరానికి వేడెక్కావని తూడ్చడానికి అలా చేశాను" అని అన్నాను. మరుసటి రోజు రాత్రి పిన్ని ఉండి, "కొంచెం నడుము నొప్పిగా ఉంది. జెండు బాం రాస్తావా?" అని అంది. "సరే పిన్ని" అని నడుము రాస్తున్నాను. "కొంచెం కిందికి రాయి" అంది. "చీర ఉంది పిన్ని" అని అన్నాను. "చీర ఉంటే రాయవా? చీర లేకపోతేనే రాస్తావా?" అంది. "అలా ఏమీ లేదు పిన్ని" అని అన్నాను. "అయినా రాత్రంతా చూసేశావుగా,
ఇంకేం చూస్తావు అని చీర కాస్త పక్కన జరిపి రాయు అని అంది. నేను రాత్రి ఏమీ చూడలేదు పిన్ని అన్నాను. సరేలే నాకు అన్నీ తెలుసు. నువ్వు చూడందే నా పైట పక్కన జరిగిందా అని అంది. అంటే నేను ఏమి చూడలేదు అన్న పిన్ని నమ్మట్లేదు కాబట్టి నేను రాత్రి మీతో అలా ఉన్నాను అని చెప్పాను. దానికి పిన్ని అవునా! నేను జ్వరంతో నిద్రమత్తులో ఉన్నప్పుడు నాతో అలా చేయడం తప్పు కదా అని అంది. నేనుండి అప్పుడు అంటే నువ్వు నిద్రమత్తులో ఉన్నావు కదా! మరి ఇప్పుడు నువ్వు సరే అంటే అని పిన్ని వంక చూశాను. తను సిగ్గుతో ముఖం అటు తిప్పుకుంది. నేను సైలెంట్‌గా తను చెప్పిన పని చేసి పక్కకి వచ్చి పడుకున్నాను. తర్వాత ఏమి జరిగిందో పిన్ని నేను కలిసి ఎలాంటి సంతోషం పొందామో మీకు తెలిసే ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.